వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు సింపుల్గా అలసంద కాయల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్. స్పెషల్గా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఈ అలసంద కాయల కూరని చాలా రకాలుగా చేసుకోవచ్చు. అన్ని రకాలు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే క్విక్ అండ్ సింపుల్ వేలో ఈ అలసంద కాయల కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరికీ తెలిసిందే, ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ అంతే. ఇక్కడ నేను ఒక 1/2 kg లేత అలసంద కాయల్ని వాష్ చేసి తీసుకున్నాను. ఇవి చూడటానికి బీన్స్ లానే ఉంటాయి, కానీ బీన్స్ కంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి. వీటికి ఎండ్స్ కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 2 టీ స్పూన్స్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్స్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి పప్పులు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఈ తాలింపు మొత్తం 1 నిమిషం పాటు చక్కగా వేయించుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నని తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న అలసందకాయ ముక్కలు కూడా వేసి 2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపి 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మొత్తం మరోసారి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేసుకోండి. మొత్తం 15 నిమిషాల్లో అలసంద కాయల కూర రెడీ అయిపోతుంది. ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, సో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు తీసుకున్న అలసందకాయలు లేతగా లేకపోతే అప్పుడు ఒక 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇంతేనండి, అలసందకాయల కూర రెడీ. చాలా హెల్తీ కర్రీ ఇది. మార్కెట్లో ఈ అలసందకాయలు దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.